మీకు రాష్ట్ర వ్యాపారపు లావాదేవీలు అనేది జిఎస్టిపి అంటాం. కేంద్రం లెక్కన జీడిపి అంటాం, మనకి ఇక్కడ జిఎస్టిపి అంటాం. ఇప్పుడు దాంట్లో మనకి ఇప్పుడు 12 లక్షల కోట్లు ఎంత ఉంది టోటల్గా లెక్క చూపెడుతుంది. దాన్ని వీళ్ళు ఇంతకుముందు ఏం ప్రచారం చేశారు, తప్పుడు లెక్కలు చూపెట్టారన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఆర్థిక వ్యవహారంలో ఒకటేనండి, మనకి సాధారణ ప్రజలకి మ్యాథ్స్ తెలియదు, ఎకనామిక్స్ తెలియదు. మనకి నమ్మేటట్టు చెప్పేవాడి మాటే నమ్మకం, అంతే. వాస్తవంగా మొన్ననే అప్పు దగ్గర బయటపడిపోయిందా, అప్పు ఎంత అనేది 14 లక్షల కోట్లు అని ఉపన్యాసాలు ఇచ్చి చివరికి ఏం తేల్చారు, డైరెక్ట్ అప్పు 4,5 లక్షల కోట్లు ఏమో ఉంది, టోటల్గా 5 లక్షల కోట్లు వేసుకోండి. మిగతా ఏది కార్పొరేషన్ లోన్లు ప్రభుత్వ లోన్స్ కిందకి రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సివిల్ సప్లైస్ తీసుకున్నారు, సివిల్ సప్లైస్ నుండినే చెల్లిస్తారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచినే చెల్లిస్తారు. ఆర్టీసీ నుండి తీసుకున్నారు, ఆర్టీసీ నుండినే చెల్లిస్తారు. ఎందుకని, అవి ప్రభుత్వానికి వాడుకున్నా త్రూ వాటి ద్వారానే చెల్లిస్తారు. అవి కూడా లెక్కేసుకోవచ్చు లోన్స్ కింద. అవి చంద్రబాబు టైంలోనూ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి